గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేలుకునే ఉన్నారు, కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపలాలు కాస్తూనే ఉన్నారు. నేనే కోటగోడెక్కి దూకి లోపలికి వచ్చాను. ఒక సామాన్యుడు అతి సులభంగా అభేద్యమైన కోటగోడ దూకి లోపలికి రాగలగడవా? ముందా గోడకి తిన శిల్పిని రప్పించండి, వాడిని శిక్షిద్దాం. అబ్బబ్బా, వాడు ఉన్నాడో పోయాడో వాడిని శిక్షించమంటారేమిటండి? ముందు వీడికి శిక్ష విధించండి. మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా మహారాణి? ఎంత పొగరగా మాట్లాడుతున్నావురా, నిన్ను చిత్రవధ చేస్తా. రాకుమారి, నేను మీకు బందీనే గాని ఆ భటులకు కాదు. వచ్చే శుక్రవారం అదే వసంత మండపంలో. వచ్చేదాన్ని పద. పదకుంటే పద్మా, ఏమిటి నీ వెకిలి వేషాలు, సైగలు? వాడెవడో నువ్వెవరు? వాడితో నీకు సయ్యాటలా? ఆ ఆటలేవో నీ చెల్లెలతో ఆడుకో, అది ఆనంద భరితం. అంతేగాని ఆ యువకుడితో ఏమిటమ్మా? అందుకే మీతో నేను ఏనాటి నుంచో పోరుతున్నాను, వయసు వచ్చిన పిల్లకి వెంటనే పెళ్లి చేయాలి అని. వింటున్నారా? అందుకే అమ్మాయిని చూడడానికి వరకుమారులు వస్తున్నారు. వరకుమారులా? అవును. చంద్రప్రభ రాజ్యపాలకుడు జయచంద్ర ప్రతాపుడు నేను ఒక వివాహ సందర్భంలో కలిసినప్పుడు వారితో వీమందుతానని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చూపులకు ఆహ్వానించాను. రాకుమారులు వస్తున్నారు. ఏమిటక్క, వేరే ఎవరో రాకుమారులు అంటారేమిటి బావగారు? నేనుండగా పద్మావతికి ఇంకొకరితో వివాహం జరుగుతుందా తమ్ముడు? నీకెందుకు, ఆ భారం నాది. అట్లే సింహాసనాన్ని రెండుగా చీల్చారు మహారాజా. చెరుకు ముక్క మీద కూర్చుని ప్రజాపాలన పేరుతో అక్రమాలు చేస్తున్నారు. ప్రతిదానికి పన్నులు కట్టమని ప్రజల్ని పీడిస్తున్నారు మహారాజా. పన్నులు కడుతున్నారా? వాళ్ళేమైనా దంత వైద్యుల పన్నులు కట్టడానికి? అక్కడి కబుర్లు ఇక్కడికి మోయటం నేరం. ఈ గుడ్డి మహారాజు అది వినడం మహానేరం. మీరిద్దరూ కోటలో ఉండటం మాకు శిరో బాధ. అనగా తలనొప్పి. సేవక్, ఆ మంత్రిని చెరలో పెట్టి తాళం వేయండి. ఈ తాళం కాదు. పదండి పదండి. ఏమిటి అప్రితం మహారాజా? ఏమిటా మీ దుర్మార్గం? మహామంత్రిగా శిక్ష వేస్తారా? జనక్, మీకు ఉంది శిక్ష. మిమ్మల్ని అరణ్యక్షేరం చేస్తాం. అనగా అడవి పాలు. అవును సోదర్. జనక్ అంధులు కదా, అడవిలో విడిచిపెడితే పాపం చెట్లని కొమ్మల్ని కొట్టుకుంటారేమో. అయితే ఎడార్లో వదిలేద్దాం. త్వాష్టులారా, మీకు పుట్టగతులుండవురా? తండ్రిని శిక్షించటం ఘోర పాపం రా. పుణ్యకార్యానికి బయలుదేరుతున్నాం, పాపం మాట ఎత్తకండి. మాకు కార్తికేయ రాజ్యం నుంచి ఆహ్వానం వచ్చింది. రాకుమార్తెతో వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు. మేము వెళ్లే ముందు మీ పాద పద్మములకు నమస్కరించాలి. అనగా తామర కాళ్లకు. మూర్ఖులారా, వదండ్రా,
వదలండి ఆ మూర్ఖుల మాట మీరు వినడం ఏమిట్రా వదలండ్రా అవును రాకుమార్తెని చూడ్డానికి చంద్రప్రభ రాజ్యం నుంచి రాకుమారులు వస్తున్నారట. ఈ మాట అంటారుగా మేము ఎంతసేపు ఇక్కడ కూకున్నామా? ఇదియా నీ సంగతి అట్టాకు జరగదు గానే మేమిద్దరం పెళ్లి చూపులు చూసుకుంటాం. మదనిక ఆ చంద్రప్రభ రాకుమారుల్ని నువ్వు ఎప్పుడన్నా చూసావా? అబ్బే మహారాజా వారికే తెలీదట. వాళ్ళని ఎప్పుడో చిన్నతనంలో చూశారట. మా పద్మ ఏమిటమ్మా ఆలస్యం? వ్యవధి లేదు. అవతల చంద్రప్రభ యువరాజులు పెళ్లి చూపులకు వస్తున్నారు. నువ్వు తొందరగా ఈ ఆభరణాలు దుస్తులు అలంకరించుకుని వస్తే గానీ. నాన్న నాకిష్టం లేదు. వాళ్ళని పిలిచే ముందు నాతో ఒక మాట చెప్పొచ్చు కదా. అవును చెప్పాలి కదా, చెప్పలేదు. నిజమే. ఒక్క మాట అడుగుతాను, నాకిష్టం లేని పెళ్లి చేస్తారా నాన్న? ఎన్నడూ చేయను. కానీ ఇవి పెళ్లి చూపులు మాత్రమే. పెళ్లి ఇష్టం లేనప్పుడు చూపులు మాత్రం ఎందుకు నాన్న? నిజమేననుకో. చూడు తల్లి, నేను ఎప్పుడో చంద్రప్రభారాజు వారికి ఇచ్చిన మాట ప్రకారం రాకుమారుల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాను. వారు వస్తున్నారు. ఇలా అర్ధంతరంగా పెళ్లి చూపులు రద్దు చేశామని ప్రకటిస్తే అది మన అంతస్తుకి హోదాకి భంగం కదమ్మా. ఈ పెళ్లి చూపులు జరగదై మా రాకుమారికి ఇష్టం లేదని చెప్పి పంపించేస్తాను. వాళ్ళని శ్రమ పెట్టి ఆశ కల్పించడం గౌరవం అంటారా? అసలు ఈ తంతు తతంగం అంతా అవసరం అంటారా? చెప్పండి చెప్పండి నాన్న. సందిగ్ధ భరితమే. మహారాజా, చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు? ఏం చేశారా? ఇక్కడికే ఏం చేశారా? అక్కడే కూర్చోబెట్టు. వద్దు వద్దు, ప్రవేశపెట్టు. సందిగ్ధ ఫలితం. శతసహస్ర కోటి వందనాలు కార్తికేయ మహారాజులకు. ఆయుష్మాన్ భవ. దండాలండి రాజుగారు. మా అన్నగారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామీణ భాష జాతీయ భాష అని నమ్మకం కలిగిన వారు. ఆ భాషలో విస్తృత పరిశోధనలు చేస్తూ ఆయనకు 14 భాషల్లో ప్రావీణ్యం ఉన్న శుద్ధ గ్రామ్య భాషే మాట్లాడారు. ఆహా, ఏమి భాషాభిమానం. కూర్చోండి. నా బాల్యమిత్రుడు చంద్రప్రభ మహారాజు కుశలమా? బహుకుశలమే. కోటలో కూకున్న రాజుగారికి కులాసాలకేం తక్కువ. మరి పెళ్లి చూపులకు రాకుమారిని పిలిపిస్తే? రాకుమార్ రావడానికి వ్యవధి పడుతుంది. ఆడవారు అలంకార ప్రియులు కదా. అయితే చెలికత్తని పిలిపిస్తుండవు చూసుకుంటాం. అబ్బే మరేమి లేదు, వారి దగ్గర ఆయన కావలసిన భాష లభిస్తుందని మా అన్నగారి ఆశ. అమ్మాయి రావడానికి ఆలస్యం అవుతుందేమో. మీరు అతిథి మందిరంలో విశ్రాంతి తీసుకుంటారా? ఏమి ఇబ్బంది లేదు, ఎంత ఆలస్యమైనా నిరీక్షిస్తాం. ఆలస్యం అయితే వర్జ్యం వస్తుందేమో. వస్తే రానివ్వండి, అది వెళ్ళిన తర్వాతే అమ్మాయిని చూస్తాం. మహారాజా, చంద్రప్రభ యువరాజులు ఏం చేస్తున్నారు? వందనములు కార్తికేయ మహారాజులకు. మీరు? చంద్రప్రభ యువరాజులం, వివాహ పుత్రులం. అనగా పెళ్లి కుమారులం తమ ఆహ్వానం మీద వచ్చాం. కాదు, రథం మీద వచ్చాం. మరి మీరు? చంద్రప్రభ యువరాజులం. వీళ్ళెవరో మా పేర్లు పెట్టుకుని వచ్చిన మోసగాళ్ళలా ఉన్నారు. మేము మోసగాళ్ళమా? మహారాజా, మీరు కార్తికేయ మహారాజులేరా? అవును. అయితే మే చంద్రప్రభ యువరాజులమే. ఇది పెద్ద సమస్య. ఇందులో ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో తేలాలి. అంతవరకు పెళ్లి చూపులు లేవు. కార్తికేయ మహారాజా, తొందరగా జరిపించండి వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు. మీలో ఎవరు నిజమైన రాకుమారులో తేలే వరకు పెళ్లి చూపులు జరిపించను. మహారాజా, చంద్రప్రభ యువరాజులు మేధావులు. పొరపాటు, అత్యంత మేధావులు. అనగా అతి తెలివి గలవారు. అయితే కొన్ని ప్రశ్నలు వేస్తాం, సమాధానాలు చెప్పండి. చెప్పండు. ఓ, అనగా అడగండి. అన్నగారు అడగండి. అయితే చెప్పండు. అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పల్లకి. ఆ పల్లకిలో ఒక మనిషి పోతాండో. ఆ మనిషిని దోసుకోవాలా? ఎట్టా 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 చెప్పవా? చెప్పండు. ఓహోం ఓహోం ఓం ఓహోం 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 ఓం ఓహోం ఓహోం అని పల్లకి వస్తూ ఉంటుంది. ఇలా దారి పక్కన దాక్కుంటాం, దబీమని పైన పడతాం, ఆ బోయిల్ని పటపడా కొట్టి పారదోల్తాం, ఆ మనిషిని బయటికి లాగి డబ్బు దశకం దోచుకుంటాం. ఎలా ఉంది? బాగుంది బాగుంది బాగుందో. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. అడగండి అడగండి. రాజుగారి కోటలో డబ్బు ఉందో? ఉందా?
ఉంది ఉంది. దాన్ని దోసుకోవాలా అదెట్టా దోసుకుంటారో చెప్పండో. తాళ్ళు పైకి వేస్తాం, ఎగబాకుతాం, లోపలికి దూకుతాం, ధనాకారంలో దూరుతాం, కాపలా వాడిని కట్టి పడేస్తాం. ధనం దోచుకుంటాం. ఆహా, ఇది కూడా బాగానే చెప్పినారా. చివరిది తోటలో రాకుమారు ఒంటరిగా కూకొనుందో దాన్ని ఎత్తికెళ్ళాలా ఎట్టా? ఆ? ఏమిటా ప్రశ్న? మీరుండండి మహారాజా, మేం చెప్తాం. భటుల కళ్ళల్లో కారాలు కొడతాం, రాకుమారి నోట్లో గుడ్డలు కూర్చాం, భుజాన వేసుకుని పారిపోతాం. అంతే. ఆ, వీళ్ళు చెప్పినేని దొంగలు చేసే పనులే గనక అవి వాళ్ళకే తెలితే గనక వీళ్ళే దొంగలు. అబ్బే, మహారాజా, ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాం గానీ మేము దొంగలం కాం. కాకపోవడం ఏమిటి మహారాజా? అలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మేము రాకుమారులం, అలాంటివి మాకేం తెలుస్తాయి అని చెప్పాలి కానీ ఖచ్చితంగా దొంగలు ఎలా చేస్తారో అలాగే చెప్తున్నప్పుడు వీళ్ళు దొంగలు కాక దొరలా? మహారాజా, వీళ్ళు దొంగలని తేలిపోయింది, వీళ్ళను బంధించి శిక్షిద్దాం. వీళ్ళని శిక్షిస్తే అమ్మాయిని తీసుకురామని వాళ్ళు బలవంతం చేస్తారు. అమ్మాయి పెళ్లి చూపులకు రాదు. అందుచేత ఇరు వర్గాల వారిని ఈ పూటకి విశ్రాంతి తీసుకోమని చెబుదాం. మహారాజా, ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఒక్కసారి రాకుమార్తెను పిలిపించండి, ఆమె తప్పకుండా మమ్మల్ని వరిస్తుంది. చెలికత్తెను పిలిపించిన సాలో వరుತ್ತದೆ. ఎందుకు? మీరు వేరు వేరు మందిరాల్లో విశ్రాంతి తీసుకోండి, అన్నీ తెలిపోతాయి. ఇదియో తెచ్చి ఎక్కడికి వెళ్ళినా సైనికులే కనిపిస్తుంటారు గాని నా మదనిక కనిపించనే లేదు. ఇక నీకు యువరానే కనిపిస్తుంది. మనం ఇంత కట్టపడి యాసాలు వేసుకొని రావడం అంతా దండగా పోతో వెళ్ళిపోదామా? వందనాలు. మహారాజా వారు తమకు పలహారాలు తినుబండారాలు పంపించారు. మన మదనికో ఇప్పుడు కనిపించావా? మగలు నేను నీ ఆయన ఎవరో చూడు. మదనిక, నేను పద్మావతిని కలుసుకోవాలి. అయితే ఇప్పుడే చెప్పొస్తాను. నేను వచ్చినట్టు చెప్పకుండా వినోదం చేయమంటారా? అంతేగా మరి. మదనకో ఈ విషయం ఆమెకు చెప్పేసి నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేసాయి. మన ఇక్కడ వినోదం చేసుకుందాం. ఏం బుగ్గలు మళ్ళా మొగ్గలు. యువరాణి 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 ఏమిటి ఏమిటా కాగ్గోలా? ఏమైంది? ఏం లేదమ్మా, తమరిని చూడటానికి చంద్రప్రభ యువరాజులు వస్తున్నారు. ఇక్కడికా? మీరే స్వాగతం చెప్పి మంగళహారతులిస్తూ తీసుకొస్తున్నారా? పొండవతలకి. మేం కాదమ్మా, మహారాజా వారే పంపించారు. వారనుమతితోనే వస్తున్నారు. ఓహో, సరే ఆహ్వానించండి. ఈ రూపం వాలకం చూసి మోహించి వివాహం చేసుకుంటారు. శుభమస్తు దేవి, కళ్యాణమస్తు. కార్తికేయ యువరాణిమణి పద్మావతి దేవి గారికి అభినందన చందన తాంబూలాలు అందించుకుంటున్న చంద్రప్రభా యువరాజు. మౌనమా? మౌనం అర్ధాంగీకారం, కాబోయే అర్ధాంగి కదా. ఓ, చంద్రప్రభ యువరాజా వారు చమత్కార ప్రియులే. సంతోషం. కాని యువరాణి మందిరంలోకి ఆమె అనుమతి లేకుండా ప్రవేశించడం ఔచిత్యం కాదని తెలియకపోవడం కడు విచారం. తమ హృదయ మందిరంలోనే ప్రవేశించిన వాడికి ఈ మందిర ప్రవేశానికి అనుమత? ఆ యువరాజా వారు భ్రమలో పరిభ్రమిస్తున్నారే పాపం. భ్రమ కాదు యువరాణి, తమ హృదయం మీద చెయ్యి వేసుకుని తిలకించండి. లోపల మా రూపం ఎంత భద్రంగా దాగుందో తెలుస్తుంది. చాలు, ఇక దయచేయండి. ఈ పెళ్లి చూపులు కుదరదు, ఈ వివాహము జరగదు. యువరాణి, మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా రాకుమారి? విజయ్, విజయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దేవి వారి దర్శనానికి పలు మార్గాలు పలు అవతారాలు తప్పవు కదా. ఇప్పుడు మనం చంద్రప్రభ రాకుమారులం, పెళ్లి కుమారులం. ఎవరైనా చూసినా కనిపెట్టినా అందరూ నన్ను చూశారు, నాతో మాట్లాడారు. నీతో మాట్లాడతానంటే రాజమార్గం చూపించారు. ఇంత సాహసం చేస్తే ఈ కోటలో ఎంత ప్రమాదమో నువ్వు గుర్తించడం లేదు. రా, ఇటు వెళదాం. ప్రణయ పరిమళాలు వెదజల్లే పూలతోటుండగా, శృంగార కిరణాలు ప్రసరించే చల్లని వెన్నెలుండగా, నీకోసం ఆరాటపడి వచ్చిన ఆ రాకుమారులుండగా ఆ వినోదం అనుభవించవా పద్మావతి దేవి? సోదర్ 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 దక్షిణ్, ఏం సోదరుతార్? చంద్రప్రభారాజులు అని మన పేర్లు పెట్టుకు వచ్చారే. అవును, వచ్చారు. మనల్ని దొంగల కింద కట్టారే. అవును, వాళ్లే దొంగలు. వాళ్ళవి నిజగడ్డాలు కావు తెలుసా? అనగా అతికించిన గడ్డాలు. నిజం. నిజమా? మన గడ్డాలేవన్నంత నిజం.
అయితే వెంటనే ఈ సంగతి మహారాజుల వారికి చెప్పాలి. చెప్పాలి. పద సోదరు తర్, పద. ఇటు. ఎక్కడికో రెండో రెండో అనుమతి లేని లోనకి వెళ్ళకూడదు, లోనకి వెళ్ళంది అనుమతి దొరకదు. ఇదేం తికమక వ్యవహారం అయ్యా? ఇది రాజ్యం ఆచారమా? రెండో. అవునా, ఇంతకు మీకేం కావాలా? మమ్మల్ని దొంగలన్న వాళ్లే దొంగలని మహారాజు గారికి చెప్పాలి. నీ మొఖాలే దొంగ మొఖలాగా ఉన్నాయే. అలా ఎందుకుంటాం నాయనా? మేము వివాహ పుత్రులం. అనగా పెళ్లి కొడుకులం. అలాగే ఇంకో ఇద్దరు గెడ్డాలు పెట్టుకుని వచ్చి మహారాజు గారిని మోసం చేస్తున్నారు. వాళ్ళ పెట్టుడు గడ్డాలని మీకెట్టా తెలుసు? కొరగటానికి వెళ్ళారా? జాగ్రత్త మాట్లాడు. ఇంతకీ మేమెవరో తెలుసా? వాళ్ళ గడ్డాలు గడ్డాలు కావాలి, పెట్టుడు గడ్డాలని మీకెట్ట తెలుసు? సోపడా. ముందు చూస్తే గడ్డ ఉంది, తర్వాత చూస్తే లేదు, మళ్ళీ చూస్తే ఉంది. మీ కాళ్ళకేమన్నా జబ్బేమో? అది మా తండ్రికి. అది అంటురోగం కాదు, మాకు రాదు. సరే, వాళ్ళ పెట్టుడు గడ్డాలని ముందు నాకు చూపించండా, నేను నమ్మకే రాజుగారికి చెప్పాలా? ఇది ఈ రాజ్యం ఆచారం. అవును. రుజువు చేయలేకపోతే శిక్ష అంటే తెలుసా? ఏమిటి? మ్మ్. సోదరు తర్, అయినా భయం లేదు, రుజువు చేద్దాం. నన్ను ముహూర్తం పెట్టమంటుంది ఏమిటి? ముహూర్తం పెట్టవలసింది పురోహితుడు కదా. మహారాజా, ఏమిటి ఏమిటి అరుపులు? నక్కలు కూస్తున్నట్టున్నాయి. కోట దగ్గరకు వచ్చి నక్కలు కూయడం ఏమిటి? ఇదేదో అపశకునంలా ఉంది. నాకేదో భయంగా ఉంది. ఏమిటి అకృత్యం మంత్రి గారు? ఎన్నడూ లేని పట్టపటేరుకి ఇలా విజృంభించింది. రాత్రి ఉన్నట్టుండి నక్కల కూతలు. అదే అపశకునుని భయపడుతూ ఉంటే ఈ ఏనుగులా విధ్వంసం చేసింది. నీవన్నీ మూఢనమ్మకాలక్క. నక్కలు, ఏనుగులు, అపశకనాలు. సూరవర్మ, నీవన్నీ ఆధునిక భావాలు. ఈ అశుభాలు అమంగళాలు నీకు ఇప్పుడే అర్థం కావు. సర్లేండి, దీని ఫలితం ఎలా ఉంటుందో ఏమోనని నేను భయపడుతూ ఉంటే. ఏం భయం లేదు మహారాణి. దేవాలయాల్లో అర్చనలు పూజలు జరిపిస్తే ఈ అపశకునాలు అవే తొలగిపోతాయి. జరిపించండి. అన్ని దేవాలయాల్లోనూ పూజలు చేయించండి, యజ్ఞయాగాదులు నిర్వహించండి. అలాగే మహారాజా. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. 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 కవచ కవచ. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని. కవచ కవచ. ఓం గరట.
అర్పణ కాబోతున్న అదృష్టశాలి లెమ్ము. సుమనస్కురాలవై మహామాతను సేవించవలే. రమ్. ఓం హ్రీం హ్రైం. సువర్ణవర్ణ సుందర సుకన్యామణి, సుదూరము నుండి సునాయాసముగా వచ్చినావు. నీ మనసు పరిశుద్ధము కావలే. అగ్నిహోత్రమును ప్రదక్షిణించవలే. రాకుమారి, నిశ్చల మనముతో నిర్నిమేషలోచనవై నిఖిలేశ్వరిని వీక్షించవలే. భక్తితో భస్మార్చన చేయవలే. కవచ కవచ మాతే, సర్వశక్తి ప్రదాతే, అనేక వత్సరములుగా నిన్నే ఆరాధించినాను. అలతి విద్యలను శక్తులను అనుగ్రహించినావు. సకల శక్తులను పొందుటకు, సర్వాధిపత్యము సాధించుటకు నీవిచ్చిన ఆనతి ప్రకారము అవివాహిత అయిన ఈ అభిరూపసిని రప్పించినాను. మీనరాశిలో సూర్యోదయ వేళలో రేవతి నక్షత్రమున జన్మించిన ఈ రాకుమారిచే ఈ పౌర్ణమి నాడు అర్చన చేయించుచున్నాను. మరు పౌర్ణమికి మరల రప్పించి ఆమె రక్తధారలతో అభిషేకించెదను. ఈ వెండి పున్నమికి అర్చన, మరు నిండు పున్నమికి అర్పణ. మకరంద మాధురి భరిత పద్మలోచనే, నా భావము గ్రహించి భాషించవలే.